పాంప్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి. ముందు ఎవరింటికి వెళ్దాం టైలర్? ఎవరు వంటలు బాగా చేస్తారో మనకెలా తెలుస్తుంది? ఒక్కొక్క ఇంటికి మనం వెళ్ళి మాట్లాడదాం సారు. ఎవరికి బాగా వంటలు వచ్చో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే మనం ఫస్ట్ వెళ్ళే ఇంట్లోనే బాగా వంట చేసే వాళ్ళు ఉండి మనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటే బాగుంటుంది కదా టైలర్? అంటే సెంటిమెంట్గా బాగుంటుంది కదా అని. మనకి ఫస్ట్ కస్టమర్ ఎప్పుడో ఓకే సారు. ఎవరు? మన సావిత్రక్క. ఎవరు? ఆ రోజు గుళ్ళో కలిసింది. భర్త కాళ్ళు పోయి ఇల్లు కడవడం కూడా బాగా కష్టంగా ఉందని చెప్పింది ఆవిడేనా? అవును సారు, ఆవిడ వంటలు బాగా చేస్తారు. కానీ బయటకొచ్చి చేసే అవకాశం లేదు. ఇలా ఇంట్లోనే వంటలు చేసి ఇవ్వక్క అంటే సంతోషంగా చేస్తుంది. అసలు సావిత్రక్కకి ఏదైనా సహాయం చేద్దామని ఆలోచిస్తుంటేనే ఈ ఐడియా వచ్చింది. కాబట్టి సావిత్రక్కే మన ఫస్ట్ కస్టమర్. సెంటిమెంట్ బాగున్నట్టే కదా? అయితే కాలనీ మొత్తం ప్రతి ఇంటికి వెళ్దాం. కనీసం ఈరోజు 100 మందినైనా జాయిన్ చేసుకోవాలి. కాలనీ మొత్తం మీరు నడవగలుగుతారా సారు? ఎందుకు, నేను నడవలేనా? అంటే మీకు నడవడం అలవాట్లేదు కదా సారు. కారులో వెళ్దామంటే రాత్రి అక్క ఏదో ఉందని ఆవేశంలో కార్లు కూడా వాడమని చెప్పేశాను. నా వల్ల మీరు కష్టపడాల్సి వస్తుంది కదా సారు. పోనీ మీరక్కడ కూర్చోండి, నేను అందరితో మాట్లాడొచ్చేస్తాను. ఆ పంచే. అప్పుడు నువ్వు చేసేదేముంది, అంతా ధరణియే చేసింది, నువ్వు చేతకాని వాడివని మళ్ళీ అందరూ అంటారు. సాధించాల్సింది నేనైతే నువ్వు తిరిగితే ఎలా టైలర్? కావాలంటే నువ్వే కూర్చో, నేనే ఈ కాలనీ మొత్తం తిరిగి అందరినీ ఒప్పించేసి వస్తాను. ఆహా, ఇష్టం ఉంటే కష్టమే ఉంది టైలర్. ఒక అమ్మాయి చెప్పింది. అలాగా? అవును టైలర్, అలాగే మన జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంట. ఓ, ఇది కూడా అమ్మాయే చెప్పిందా? నాకు ఏదైనా ఆ అమ్మాయే చెప్తుంది, నా చేత ఏమైనా చేయిస్తుంది. అర్థమవుతుందా? అర్థమైంది, పదండి. ఏం చేస్తున్నావు? ఎక్కడో ఒక చోట సంతోషంగానే ఉన్నావు కదా. అంటుంటావులే, నువ్వెక్కడున్నా సంతోషంగానే ఉంటావు, ఎవరితోనైనా సంతోషంగానే ఉంటావు. కానీ నా పరిస్థితి ఏంటో తెలుసా? నా కోసం ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నావా? అలా ఎలా వదిలి వెళ్ళిపోయావు? నేనంటే నిర్లక్ష్యమా, లేకపోతే పొగరా? పొగరైతే మంచిదేలే. ఆ పొగరికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేదాన్ని. ఎవరినైనా కనుసన్నలతో ఆడించేదాన్ని. ఎంతటి వారినైనా కంటి చూపుతోనే ఆమడి దూరంలో ఆపగలిగేదాన్ని. నీ దగ్గర ఎలా ఎలా అయిపోయానో. ఎంతో ఈజీగా నా జీవితంలోకి వచ్చేసి అంత ఈజీగా ఎలా వదిలి వెళ్ళిపోయావు? ఎప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకుని మురిసిపోయేదాన్ని. ఇప్పుడు రోజంతా నిన్ను చూస్తూ బతికేస్తున్నాను. అంత పిచ్చిదాన్ని చేసిపోయావు. నీకోసం నేను ఆశతో బతుకుతున్నాను, కానీ నువ్వు దూరం అయిపోయావన్న బాధ భరించడం కన్నా చావే నయమనిపిస్తోంది. నమ్మట్లేదు కదా? ఒట్టి మాటలు అనుకుంటున్నావు కదా? చూడు,
చూడు, చేతి నరం తెగిపోతున్నా కొంచెం కూడా బాధ లేదు. కానీ గుండెల్లో నువ్వు మిగిల్చిన బాధే చాలా ఎక్కువగా ఉంది, భరించలేనంత ఎక్కువగా ఉంది. ఇంక నాకు ఈ బాధ ఉండదు కదా? తెలిసిపోతాంది. చూడు, చావు కూడా ఎంత హాయిగా ఉందో. ఏమండి 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 శశికళ శశికళ ఏమండి 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 మాయా మాయా ఏమైంది? ఎవరి అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి చేయి కట్ చేసుకుంది. మాయా మాయా బ్లడ్ చాలా పోయింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
వద్దు, హాస్పిటల్కి ఏం వద్దు. పక్కనే మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. ఫోన్ చేస్తే వెంటనే వస్తాడు. రై, ఫోన్ చేయరా. అలాగే మేడం. మాయా, మాయా, ఏమైందమ్మా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? ఏమైంది మాయా? ఇద్దరము ఈ ఇంటి కోడళ్ళమే. ఈ ఇంట్లో కిచెన్ నాకెంత దూరమో నీకు కూడా అంతే దూరం. ఇక నుంచి నీ కాఫీ నీది, నా కాఫీ నాది. నీ బిజినెస్ నీది, నా బిజినెస్ నాది. ఏమైందమ్మా? చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూనే ఉన్నాను బాబాయ్. ఒక్కసారి కూడా నా మాటకు ఎదురు చెప్పిందే లేదు. అసలు నా కళ్ళలోకి చూడాలంటేనే వణికిపోయేది. అలాంటిది ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని కాలి మీద కాలేసుకుంటూ కాఫీ తాగుతూ నాతోనే ఛాలెంజ్ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది బాబాయ్ దానికి అంత ధైర్యం? ఉన్న చోటు బట్టి మనిషి బలం మారిపోతుందమ్మా. దాన్నే స్థాన బలం అంటారు. ఇంటి పెత్తనం చేతిలో పెట్టి మనిషిని నెత్తికెక్కించుకుంటే చవట దద్దమ్మ కూడా చక్రవర్తిలాగానే ఫీల్ అయిపోతాడు. ఫీల్ అవ్వడం వేరు, నిజంగా అవడం వేరు బాబాయ్. అంటే ఇప్పుడు ఆ చేతగాని మొగుణ్ణి సమర్థుణ్ణి చేసేస్తుందా? నువ్వు చిన్నప్పటి నుంచి చేతులు కట్టుకున్న ధరణినే చూసావు, కానీ ఇక్కడ మాకు చుక్కలు చూపించే ధరణి కనిపించింది. మొగుడు చేతకానోడు దాని చేతిలో ఏముంది అని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా దెబ్బైపోతాం. నీలాంటి బుర్ర తక్కువ దాని దగ్గర ధరణాటలు సాగుతాయేమో గానీ శ్రావణ దగ్గర కాదే. చూడమ్మా శ్రావణి, నిజంగా నీకు ధరణి అంటే పడదు, తనిక్కడ ఉండటం ఇష్టం లేదు అనుకుంటే నీకున్న తెలివితేటలకి తనని పంపించటం ఎంతసేపు? కానీ ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం మాత్రం చెయ్యాలమ్మా. నా పెళ్ళాం అన్నట్టు ఏం చేస్తుందిలే అనుకుంటే మాత్రం ఎప్పటికీ ఏమీ చేయలేవు. ఎందుకు చేయడం లేదు బాబాయ్? ఇప్పుడు చేస్తున్నదంతా ఏంటి? మొన్న సూపర్వైజర్ని రెచ్చగొట్టి కేసు పెడతానని బెదిరించేలా చేసింది ఎవరు? నువ్వా? లేకపోతే ఒక ఎంప్లాయీకి ఓనర్ మీద ఎదురు తిరిగేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బాబాయ్? అది వర్కౌట్ కాకపోతే ఏకంగా బోర్డ్ డైరెక్టర్ని రెచ్చగొట్టి పంపించాను. లోన్ కోసం బ్యాంకుకి వెళ్తే తీసుకోకుండా చేశాను. చివరికి ఇంట్లో నుంచి రూపాయి కాదు కదా, కార్ తాళం కూడా పట్టుకోకుండా చేశాను. ప్రయత్నాలు జరుగుతున్నాయి బాబాయ్, కానీ ఏం చేసినా చేతులకి మట్ట అంటకుండా ఉండాలి కాబట్టి ఏమీ జరగనట్టే ఉంటాయి. అదిరిపోయిందమ్మా. ఇవి తెలివితేటలంటే. నీలాగా ఆవేశపడిపోయి అడ్డంగా దొరికిపోవటం కాదు. ఏం చేసినా ఇలా చాప కింద నీరులాగా చల్లగా చెయ్యాలి. ఇక చూసి నేర్చుకో. అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏదో పాంప్లెంట్లు పంచుదామని వెళ్ళారు కదా, మరి దీనికేం ప్లాన్ చేశావు? ఇప్పుడేం అక్కర్లేదు బాబాయ్. వీళ్ళు తీసుకువెళ్లిన పాంప్లెట్స్కి అక్కడ అందరూ ఇంప్రెస్ అయిపోయి జాయిన్ అవుతారని నేను అనుకోవడం లేదు. అసలు కనీసం వీళ్ళ మాట కూడా వినరు. ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒకవేళ ఎవరైనా చేరితే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. నాకు ఒక ముఖ్యమైన పనుంది, వెళ్ళి చూసుకుని వస్తాను. అలాగే. శ్రావణి వచ్చినప్పుడే చేతులు కలుపుంటే బాగుండేది శోభన్ రాజు. ఈ పాటికి ధరణిని బయటికి పంపించేసి ఉండేదాన్ని. ఎంతైనా అక్క చెల్లెళ్ళు కదా, ఇద్దరూ ఒకటే అనుకుని పొరపాటు పడ్డాను. ఎంతైనా అన్నా చెల్లెళ్ళని నువ్వు మీ అన్నయ్య ఒకటైపోయారా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అన్నయ్యని వెన్నుపోటు పొడుద్దామని నువ్వు ఎదురు చుట్టలా? ఇది అంతే. ఉప్మా ఎంత చెడగొట్టినా ఉప్మాలో జీడిపప్పు టేస్ట్ చెడగొట్టడం ఏ ఆడదాని వల్ల కాదు. అందుకే ఉప్మా జీడిపప్పు తినగలుగుతున్నాం. ఇది మా అమ్మకి, ఇది మా నాన్నకి, ఇది మా అన్నకి. అన్ని పప్పులు మీ అమ్మకి నాన్నకేనా? మా అమ్మ నాన్న గుర్తురారా? ఏంటే గుర్తొచ్చేది? వాళ్ళు గుర్తొస్తేనే బీపీ పెరిగిపోతుంది. నిన్ను పుట్టింటికి తరిమేయాలనిపిస్తుంది. ఎందుకు తరివేస్తారు? నేనేం చేశాను? మా పుట్టింటోళ్ళు ఏం చేశారు? ఏం చేశారంటావేంటే నీ ఎంకమ్మ. పండగని పిలిపించేసి జత బట్టలు కాదు కదా, చేతిలో 100 రూపాయలు కూడా పెట్టలేదు నీ బాబు. మళ్ళీ నీ బాబు ఒక పెద్ద అంబానీలా బిల్డప్ ఇస్తావు. ఇంకొకసారి అమ్మా బాబాని గొప్పలు చెప్పావనుకో బీపీ విమానం మొత్తం అవుతుంది. ఏమనుకున్నావో? ఇదిగో, మీరు నన్నేమన్నా అనండి, మా పుట్టింటోళ్ళని ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నా. ఏం చేస్తావే? ప్లేట్ ఇచ్చి కొట్టానంటే మొహం ఉప్మా అయిపోతుంది. కొడతారు. కొడితే చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు ఎవరు లేరిక్కడ. ఏంటే మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోపం తెచ్చుకోవద్దు, మన అవసరం కోసం వచ్చాం. ఎవరే? ఏమో నాకేం తెలుసు, మీకోసం వచ్చారనుకున్నా. మేము ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి. దానికి బాగా వంట చేసేవాళ్ళు కావాలి. ఒకసారి చూడండి. నీకు సంబంధించింది కాదులేవే, బాగా వంటలు చేసేవాళ్ళు కావాలంట. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకు వంటలు చేయడం బాగా రాదనా? మీరు చెప్పండి అమ్మా. ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు హోటల్స్ నుంచి ఆర్డర్ ఇచ్చి వంటలు తెప్పించుకుంటాం కదా, అలాగే ఇది నేరుగా ఇళ్ల నుంచి తెప్పించుకుంటాం. మీరు ఏ వంటలు బాగా చేస్తారో చెప్తే ఎవరికైనా అవి కావాలి అంటే మేం చెప్తాం. మీరు వండిన వంటల్ని తీసుకెళ్ళి వాళ్ళకిస్తాం. అలా చేసినందుకు మీకు డబ్బులు కూడా వస్తాయి. నిజంగా డబ్బులు వస్తాయా? అయితే నేను వంటలు చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? నీ వంటలతో ఇంట్లో మొగుడిని చంపేది కాక బయట జనాలు కూడా చంపేస్తావా? ఇదిగో, నన్నేమన్నా అనండి, నా వంటలంటే మాత్రం ఊరుకునేది లేదు. కావాలంటే మీరు తిని చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి.